అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి దుఃఖం ఉండిపోయింది కదా. ఎందుకంటే మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషుల చేత మోసగింపబడ్డాం, సొంత కుటుంబం చేత వెలివేయబడ్డాం. అందరూ మనల్ని విడిచిపెట్టారు. అందరూ ఉన్న అనాథలుగా మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆ దుఃఖం చేత మనమేమంటున్నాం అంటే, ప్రభు కూడా నన్ను వదిలేశాడండి, ఈరోజు నా స్థితిని చూసి దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడని కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. గుండెల మీద చేతులేసుకున్న మాట చెప్పన, మనుషులైనా వదిలేస్తారేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పెదాలతో కాసుమి అనుభవంతో చెప్తున్నాను. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 మాట చదవగలిగితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. స్పష్టంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని ప్రేమించిన వారు ఈరోజు మనల్ని ద్వేషిస్తున్నారు. ఒకప్పుడు మనం భుజం తట్టి నేనున్నాను అన్నవారు ఈరోజు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరినైతే మనం గుండెల్లో పెట్టుకుని ప్రేమించామో ఈరోజు వారే మన దుఃఖానికి కారణమయ్యారు. అవసరానికి వాడుకున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేశారు. కొంతమంది గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు రావాలి ఇన్ని బాధలు, అనేక మందికి మేలు చేశానే, అనేక మందిని ప్రేమించానే, చాలామందికి సహాయం అవసరం అన్నప్పుడు నా చేయి ముందుంచానే, ఈరోజు చివరాఖరికి నేనే దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయాను. కనీసం నా వెనకాల ఒక్కరైనా నిలబడతారేమో అనుకున్నాను. ఈరోజు ఒంటరిగా మార్చబడ్డాను. ప్రభా, నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా అని మనం అనుకుంటున్నాం. అట్లాగా ప్రభు విడిచిపెట్టాడని మనం అనుకుంటున్నాం. మన చుట్టూ జరుగుతున్న శోధనలు బట్టి, మనకు కలుగుతున్న ఓటములు బట్టి, మనకు కలుగుతున్న వేదన బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టాడని అనుకుంటున్నాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. తల్లైనా తన కడుపును పెట్టిన పిల్లల్ని మరిచిపోద్దేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోవడం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇదే అనుభవాల మధ్యన మేము ప్రయాణించాం. చిన్నప్పుడు మేము ప్రభు పరిచయలో చాలా ఘనంగా ఎదిగామండి. 7th క్లాస్లో నేను బాప్తీసం పొందాను. మా చాలా చిన్న కుటుంబం. ఒక పాక మందిరంలో ప్రారంభించబడిన పరిచర్య మాది. చక్కగా ఎన్నో శోధనల మధ్యన మేము ప్రయాణిస్తున్నా దేవుని కృపను బట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తూ వచ్చాడు. మా తల్లి చాలా మంచి ప్రార్థనాపరురాలు. కానీ మా కుటుంబంలో ఇట్లాంటి శోధన వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. నేను పాపంలో మునిగిపోయాను. రకరకాల వ్యసనాలకు అలవాటు పడ్డాను. మా తల్లి గుండెలు బాతుకుని ఏడ్చింది. ప్రభా, వాడు బ్రతుకుండే కంటే చనిపోతేనే మంచిదయ్యా, ఎందుకంటే నీ నామానికి అవమానం తీసుకొస్తాడని మా తల్లి ప్రార్థన చేసింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, నేను పుట్టడం సేవకుల కుటుంబంలో పుట్టిన చాలామంది మాటలు విని యేసు ప్రభు దేవుడు కాదని, ఆయన ఒక అబద్ధికుడని, బైబిల్ అంతా అబద్ధమని మా తల్లి నాకు మధ్య మధ్యలో స్వార్థ చెప్పి నన్ను గద్దిస్తే, ఒక 200 గిడియన్ బైబిల్స్ చలిమంట కాసుకోవడానికి తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని కాండ్రించి బైబిల్ మధ్య నుమ్మేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడు అయితే వచ్చేవన్న చేయొచ్చు కదని యేసు ప్రభుని దూషించిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని, చర్చ బలిపేటపై సినిమా పాటలు ప్రాక్టీస్ చేసిన వాడిని, అనేక మందికి యేసు ప్రభు దేవుడు కాదని ప్రకటించిన వాడిని, మా స్నేహితులకి నేను పరిచయలోకి వచ్చేదాకా నేను సేవకుల కుటుంబంలో పుట్టినవానన్న సంగతి ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను క్రైస్తవుని కాదని నిరూపించుకోవడానికి ఇట్లా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. స్నేహితులు ప్రేమకు బాగా అలవాటు పడిపోయాను. మనుషులందరూ నాతోనే ఉంటారనుకున్నాను. పదవులు పెరుగుతూ ఉంటే ఎంత సంబరం అంటే, చేతి నిండా డబ్బు ఉండేది. కార్ రేసులకి, బైక్ రేసులకి పోయి విచ్చలవిడతనానికి అలవాటు పడ్డాను. ఘనత వచ్చేసింది. అందరూ నన్ను ప్రేమించడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా అన్నా బాగున్నావా అని అడిగితే చాలు ఎంత సంబరపడిపోయానో. జీవితం అంతా అందరూ నాకు తోడుగా ఉంటారనుకున్నాను. కానీ 2014లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అసలు నా విలువేంటో నాకు అర్థమైంది. మంచాన పడిన తర్వాత అందరూ మెల్లిమెల్లిగా దూరం అయిపోయారు. అందరూ నన్ను మర్చిపోవడం ప్రారంభించారు. కొంతమంది నేను బ్రతుకుండగానే చంపేశారు. ఎవరో చెప్పారంట దారి మధ్యలో జోషి రక్తం కక్కుని చచ్చిపోయాడని. ఇంకో కొంతమంది నేను చనిపోయానని ఫిక్స్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఒకవైపు చూస్తే స్నేహితులు దూరం అయిపోయారు. అవసరానికి వాడుకున్నారు, వదిలేశారు. నా పుట్టినరోజులు ఘనంగా చేసేవారు. కానీ నేను మంచం మీద పడుంటే ఒక్కడు కూడా, అన్నా నువ్వు బాగున్నావా, ఇదిగో అన్నా ఈ 10 రూపాయలు చేతిలో ఉంచన్నా, నీకు మందులు ఖర్చుకైనా ఉపయోగపడుతుందని ఒక్కడు కూడా నా చేతిలో ₹1 కూడా పెట్టలేదు. నేను చాలామందికి ఎన్నో ధనాన్ని ఖర్చు పెట్టాను. నా వెనకాల కూర్చోబెట్టుకొని తిప్పాను. వారందరినీ గుండెలో పెట్టుకొని ప్రేమించాను.
కానీ చివరాఖరికి మనుష్యుల ప్రేమ ఎట్లా ఉంటుందా అని నాకు అర్థమైంది. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవైపు చూస్తే కొంతమంది మమ్మల్ని అవమానించడం ప్రారంభించారు. వీళ్ళు క్రైస్తవులు గనుకే వీరికి ఎట్లాంటి శోధన వచ్చింది, యేసు ప్రభు దేవుడు కాదని చాలామందికి ప్రకటించారు వారందరినీ. పాస్టర్ గారి ఇంట్లోనే క్యాన్సర్ వచ్చింది చూసావా అని ఎంత హేళన మాటలో. ఇవన్నీ వింటున్న సందర్భాల మధ్యన మా తల్లి నాకు ప్రభువుని పరిచయం చేసింది. ఆ ప్రభువుని పరిచయం చేశాక ఈరోజు గుండె లోతులంచో మాట చెప్తాను. దేవా, నా కోసం రక్తం గార్చిన దేవుడు అని చెప్పారు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పారు. నువ్వు నిజంగా దేవుడివైతే ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా అని గుండె లోతుల్లోంచి మరణ పడక మీద ప్రార్థిస్తుండగా దేవుని బలమైన కృప నా రూము నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. మొట్టమొదటిసారి దేవుని దర్శనాన్ని పొందుకున్నాను, దేవుని ప్రత్యక్షతను అనుభవించగలిగాను. ఆ దినాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నా ప్రభు మనకి సమీపంగా ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని అర్థమయ్యి ఆ రోజే నా బ్రతుకుని ప్రభు చేతిలోకి అప్పగించాను. నేను ప్రభుని అడిగిన విషయం ఏంటి తెలుసా? ప్రభా, నన్ను బ్రతికించు అని అడగడానికి నా దగ్గర అర్హత లేదు కానీ అయ్యా, ఒకవేళ నన్ను బ్రతికిస్తే మాటిస్తానని ప్రభా, చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతానని నా చేతులు దేవుని చేతిలో పెట్టాను. ఈరోజు ఎంత ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడో. ఈరోజు నేను అంటాను, దేవుడు మనల్ని మర్చిపోడండి. ఒంటరితనంలో మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. మా కుటుంబంలో నాకు క్యాన్సర్ రాగానే అందరూ ఏమన్నారంటే, ఇంక మీ బ్రతుకులన్నీ అయిపోయి అన్నారు. నేను మా తల్లి కలిసి ప్రార్థన చేశాం. తండ్రి, అవమానాలని ఘనతగా మార్చగలిగిన వాడు కదా, మనుషులు మమ్మల్ని మర్చిపోయినా, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు కదా అని మేము ప్రభు దగ్గర విజ్ఞాపన చేశాం. దేవుని కృప అందరూ గుర్తించేలాగా దేవుడు మా బ్రతుకును మార్చాడు. ఈరోజు ప్రియ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఎక్కువ మనుషులు నమ్ముతారు కదా, మనుషుల్ని ప్రేమిస్తారు. మీ హృదయం చెడ్డదని నేను అన్నాం. కాకపోతే మన హృదయం ఎట్లాంటిదంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటాం, అందరినీ తల మీద ఎక్కించుకుంటాం, ఎవరు ఏం చెప్తే అది నమ్ముతాం, అందరి చేతుల్లో ప్రమాణాలు వేస్తూ ఉంటాం. అందరూ మనల్ని వాడుకోవడానికి పలు రకాల మాటలు చెప్తారు. నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని, మీ వెనకాల మేము నిలబడతామని, మేము సహాయం చేస్తామని పలు రకాల మాటలు వారి సంతోషంలో చెప్తారేమో కానీ, అసలైన శోధనల మధ్యన మనం ప్రయాణిస్తున్నప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు, అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రియ సంగమా, నా ప్రభు అట్లా విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో కలిగిన బాధను బట్టి మనమేమంటామంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో అంటాం. కానీ దేవుడు మనల్ని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు కూడా అని. ఈరోజు నువ్వు ఎదురవుతున్న ప్రతి శోధన నా ప్రభువుకు తెలుసు. ఈరోజు నువ్వు ఎంత ఒంటరితనం మధ్యన ప్రయాణిస్తున్నావు నా ప్రభువుకు తెలుసు. ఎన్ని ఓటముల మధ్య ఉన్నావో నా ప్రభువుకు తెలుసు. నా దేవుడు చూస్తున్నాడు. నేను అందరూ వదిలేస్తారన్న సంగతి ఆయనకి తెలుసు. ఒంటరిగా గదిలో పడి ఏడుస్తున్నావు అన్న సంగతి నా ప్రభువుకు తెలుసు. బయటికి పైపెచ్చుకు నవ్వుతున్నా నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నా ప్రభువుకు తెలుసు. తల్లైనా మరచునేమో కానీ నా ప్రభు నిన్ను మర్చిపోలేదయ్యా. ఈరోజు ప్రియ సంగమా, ధైర్యం తెచ్చుకుని నిలబడండి. ప్రభు నిన్ను శిఖరంపైకి ఎక్కించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన దావీదుని ఎవరూ గుర్తించలేదండి. సొంత కుటుంబం తను చాలా తక్కువ అంచనా వేసింది. కానీ దావీదు అన్నల కళ్ళ ఎదుట దేవుడు దావీదుని అభిషేకించాడు. బలమైన కార్యాలు, ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు దావీదు కోసం సిద్ధపరిచాడు. ఈరోజు నేను అంటాను, నిన్ను దేవుడు మర్చిపోలేదు. నువ్వే స్థలంలో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యనున్నా, నిన్ను లేవనెత్తడానికి ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేస్తాడన్న సంగతి ఎన్నడూ మర్చిపోకండి. మనుషులు వదిలేశారని ఏడ్చే కంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఉండండి. ఎందుకంటే రాబో దినాల్లో నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.